అడవి ప్రజల సాహసయాత్ర. ఒక దట్టమైన అడవిలో అమాయకపు అడవి ప్రజలందరూ కలిసి తమ గ్రామ దేవతకు ఎంతో భక్తితో పూజలు మరియు ప్రార్థనలు చేస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక అత్యంత అందమైన తెల్లని రంగులో మెరిసిపోయే హంస నెమ్మదిగా వారి ముందుకు వచ్చి దిగుతుంది. ఆ హంస తన మధురమైన స్వరంతో అడవిలో దారి తప్పి ఎక్కడో చిక్కుకుపోయిన ఒక అందమైన రాజకుమారి గురించి వారికి వివరిస్తుంది. హంస చెప్పిన మాటలను నమ్మిన అడవి ప్రజలు వెంటనే ఆ రాజకుమారిని వెతకడానికి అడవిలోని ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళతారు. చివరకు వారు భయంతో వణుకుతున్న రాజకుమారిని కనుగొని ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి చాలా జాగ్రత్తగా రక్షించి తమతో తీసుకువస్తారు. అడవి ప్రజలు రాజకుమారిని క్షేమంగా ఆమె రాజ్యపు సరిహద్దుల వద్ద విడిచిపెడతారు. అందుకు ఆమె వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు పలికింది.